ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే బొక్క. ఇప్పుడు వీడు నా మీద అఘాయిత్యం చేయబోయాడని నలుగురికి తెలిస్తే అప్పుడు నా పరువు పోతుంది. నేనేం చేయను? నీ శీలానికి నీ పరువుకి నాది గ్యారంటీ. నువ్వేం భయపడబాక. నీ అదవింతే. అందరికీ నాలాంటి హీరో మనసు ఉండదు. ఇలాంటి విలన్లు వస్తుంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. హీరో నేనున్నాను, నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏం చేస్తావు? ఏదోటి చేస్తా. వీడు స్పృహలోకి వచ్చి నా గురించి పిచ్చి వాగుడు వాగితే? వాగినాడంటే నాలుక తెగ్గొస్తా. మాట్లాడిస్తానవాణ్ణే. ఏంటో తరై, నువ్వు ఉన్నావనే ధైర్యం తప్ప నా జీవితంలో ఏమీ లేదు. నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. నేనుండాను కదా పుష్ప, నీకే ప్రాబ్లం రాదు. ఏమైంది పుష్ప? ఇబ్బందిగా ఉందా? అయ్యో ఏమీ లేదు. ఈ భుజం మీద కూడా చేసుకో. పుష్ప, నువ్వు నా ప్రాణం పుష్ప. వీడి ప్రాణం పోయేలోపు నేను చూసుకుంటాను కదా పుష్ప. నువ్వు వదిలేసేయ్, నువ్వు వెళ్ళు. ఏమైందిరా వాడికి? ఏమన్నదప్పా? వడదబ్బా, ఎండలు ఎక్కువైనా కదా, సురద పడిపోయినాడు. రై పడుకోపెట్రా. ఉండు మామ, ఉండు, లోపల తీసుకెళ్ళి పడుకోబెడదామప్పా. ముందు రై సింగమ్మతో శీఘ్రం నీళ్లు తీసుకురాపో. రై నాయనా, ఏం కాలేదు నాయన. ఆయనకి శేషు ఎందుకు ఇలా పడిపోయాడు? ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సురద పడిపోయినాడు. అయ్యో శేషు, ఏమప్పా? మామ, ఇప్పుడు నువ్వు నీళ్లు కుట్టేవాడిని లేపాలనా? లేపాలరా? నీకేం తెలుసు, వాళ్ళు చూసుకుంటారులే. పుష్ప, మన శేషులా పడిపోతే చూస్తుంటావా? నువ్వుండ. రే శేషు. అమ్మో, చేతులరా గీత ఇప్పుడు స్ప్రోలోకి తెచ్చి అసలు విషయం బయటపడేలా చేసి నన్ను చితకుట్టించేలా ఉందా? నువ్వు నేనే పుష్ప. నువ్వు పుష్ప కాదు, నువ్వెవరో నాకు తెలిసిపోయింది. మీరంతా అరబ్ షేక్లా? నన్నెందుకు ఇప్పుడు దుబాయ్ తీసుకొచ్చారు? నన్ను కిడ్నాప్ చేశారా? రే, నన్ను కిడ్నాప్ చేస్తే నేను ఇక్కడ ఉంటాననుకుంటున్నారా? నేను ఇప్పుడే పారిపోతాను. ఏమైందా నీకు ఇట్లా మాట్లాడుతున్నావు? పాపం, వాడి దెబ్బ తగిలినట్టుంది. నువ్వుండు, వాడికేదో మతి తప్పినట్టుంది. నువ్వు అనవసరంగా వెళ్ళకు, వాడు కొరికేస్తాడు. వాడు నేను కొరికేస్తా, నిన్ను కొరికేస్తా, నేను కొరికేస్తా. వాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నందుకు సంతోషించు. వాడు క్లియర్ గా మాట్లాడాడంటే మనం చచ్చిపోతాం. ఏమైందా? ఇందాక స్నానానికి వెళ్ళాను కదా, ఆ దొంగ సచ్చినోడు నేను ఆడపిల్లని అనుకుని గబుక్కుని లోపలికి దూరేశాడు. అవే అంటే మొత్తం చూశాడు. అంటే నువ్వు మగాడని తెలిసిపోయింది వాడికి. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? ఆ భగవంతుడి పుణ్యానే గట్టెక్కాం. వాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడేంటి మరి? ఏముంది, గట్టిగా చిన్న మెదడు మీద ఒకటి లాగిచ్చా అంతే. చచ్చుంటే దానికేం చేస్తాం? చావలేదు, సంతోషించు. వాడికి గాని మళ్ళీ భ్రమించిన మెదడు సరైందనుకో మనం చేస్తాం. వాడిని కంట కనిపెడతా ఉండాలా.
బాత్రూమ్ కెళ్ళి గొళ్ళం పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు? నా కర్మ, ఏం చేస్తాం, గోల్డెన్ లేదు దానికి. అప్పటికి పాడుతూనే స్నానం చేస్తున్నా. సెల్వి, రాజపాండేకి కనకరత్నంకి పెద్ద తేడా ఏం లేదు. రాజపాండే కత్తులతో గొంతులకొస్తాడు, ఆ కనకరత్నం తడిగుడ్డలతో గొంతులకొస్తుంది. అలాంటి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపించమంటున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా? అది కాదు సామి, పూరి కూడా బాలాజీని ఇష్టపడుతోంది. ఇలాంటి సమయంలో బాలాజీకిచ్చి చేయటమే కరెక్టేమో. వాళ్ళకి చెప్తే పూరిని మనల్ని ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. లేకపోతే పూరికి బాలాజీకి పెళ్లి జరిపించడానికి ఏదో ఒక ఆలోచన చేస్తారు. సెల్వి, ఇంకొక్కసారి ఆ కనకరత్నం మాట గాని బాలాజీ పేరు గాని నా ముందెత్తితే అస్సలు సహించని చెప్తున్నా. చిచి, మనుషులా వాళ్ళు? ఆ కనకరత్నం దగ్గరుండి మరీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అలాంటి మనిషి ఇంటికి చిచి. సామి, రైసింగమ్మతో బయట పళ్ళని రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్నాయి మామా. ఏం మర్చిపోలేదుగా? ఏం మర్చిపోలేదు మామా. ఇదిగోండి, ఆ పూరికి ఇందులో చీర ఇచ్చి కట్టుకుని రమ్మని, ఆ తర్వాత పూలు పెట్టండి. ఏంటి చీర పువ్వులు పట్టుకునేవో ముచ్చట్లాడుకుంటున్నారు? కాబోయే కోడలికి చీర పెట్టి పూలు పెట్టాలి కదా. ఆ తర్వాత కులదైవం ఆలయానికి వెళ్లి పూజ చెయ్యాలా. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఓ, అయితే కాబోయే అత్తగారి చేతుల మీదుగానే ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. కనకరత్నం గారు, మీరే కదా అత్తగారు, పిలవండి మీ కోడల్ని. ఏందో కోడలు గాని కోడలది. సరే, ఏం చేస్తాం? మే పూరి, పూరి. కాబోయే కోడలు అలా పిలిస్తే బాగుంటుందా? కోడలా అని పిలవండి. ఇదొకటి ఏడ్చిందిగా, అట్నే. అమ్మా, నా కొత్త కోడలా పూర్ణిమ, ఇటు రా తల్లి. ఆణ్ణే గుమ్మం దగ్గర నిలబడిపోతావేంటమ్మా? రాయిటు. ఏందా, ఈ చీర తీసుకుపోయి కట్టుకోనరా. ఇదిగో చూడు, ఎవరికి ఎవరితో ముడేసి ఉందనేది ఆ దేవుడు ముందే నుదుట మీద రాసేసుంటాడంట. మనుషులు 1,00,000 అనుకోవచ్చు, కాని దేవుడు ఒకటి అనుకొని ఉంటాడు కదా ఎప్పుడో. ఆ దేవుడు అనుకున్నదే కదా ఫైనలు. పోయి చీర కట్టుకోనరా, పో. తీసుకోమ్మా, మీ అత్తగారు ఇస్తున్నారు కదా, ఇంతకంటే ఆనందించాల్సింది ఇంకేముంటుంది? తీసుకో. నట్రాజను, ఇంకా ఆలోచించి ప్రయోజనం లేదు. పూరి ఈ ఇంటి కోడలు. ఫిక్స్ అయిపో. అసలు అప్ప ఇలాంటి పని ఎందుకు చేశారు? అప్ప మనసులో ఇలాంటి ఆలోచన ఉందని కనీసం నువ్వు మాతో అయినా చెప్పుండొచ్చు కదమ్మా. మాకు మాత్రం ఏం తెలుసు? ఆయన అప్పటికే మనసులో నిర్ణయించుకొని ఉన్నాడు. మధ్యదారిలో ఆయన ఈ పని చేసేటప్పుడే కదా మాకు తెలిసింది. ఆయన ఇప్పుడు ఏం చేస్తారో ఏంటోనని భయంగా ఉంది.
ఏదంతా నా వల్లే. నేనొక నష్ట జాతకురాల్ని. ఎప్పుడైతే నా పెళ్ళి అనుకున్నారో అప్పటి నుంచి అప్పకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పుడు అప్ప ప్రాణాల మీదకే తెచ్చుకున్నారు. అంతా నా వల్లే. పూరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఇదంతా నీ వల్లే అని నువ్వు అనుకోవద్దు. నువ్వు బాలాజీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దానివల్ల ప్రాబ్లం వచ్చింది. అందుకని మీ ప్రేమే తప్పైపోతుందా? ఎవరి ప్రేమకి ఇబ్బందులు లేవు. ఏ నేను గీత పెళ్లి చేసుకునేటప్పుడు అందరూ ఒప్పందంతోనే చేసుకున్నావా? నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయబాకు. ఇదంతా అటుండి అయ్యా. ఇప్పుడు మీ మామగారిని ఆ వెధవలు ఏం చేస్తారో ఏమో అని భయంగా ఉంది. పాటి, దొరైపాండితో వాళ్ళు అనుకున్నట్టు పూరి పెళ్లి జరిగేంత వరకు మామ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం తీసుకురారు. పెళ్లి జరిగేంతలోపు ఏదో ఒకటి చేద్దాం, మీరు భయపడకండి. వీళ్ల గురించి మీకు తెలియదయ్యా. ఇప్పుడు ప్రాణాలు తీయకపోయినా మళ్ళీ మనం ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని చెప్పి మనల్ని బెదిరించడానికి మీ మామగారి కాలో చేయో తీసేస్తే ఏం చేయగలం మనం? అసలు ఇంత దాకా వచ్చాక మనం ఇంకా మారువేషాల్లో ఉండి ముసుగులో గుద్దులాట అనవసరం. ఏ వాళ్ళకి మాత్రమే బెదిరించడం వచ్చా? పీకల మీద కత్తులు పెట్టడం వాళ్ళకే వచ్చా? ఆడవాళ్లమైనా మనం దేనికి తీసిపోం. పదండి, ఇప్పుడే వాళ్ళ అంతు తేలుద్దాం. గీదా, ఏంది? ఎప్పుడు అన్నింటికీ ఆలోచించేదానివి ఇప్పుడు ఇలా ఆవేశపడుతున్నావు? ఇప్పుడు అన్నింటికీ తెగించి వాళ్ళని ఎదిరించడం పెద్ద విషయం కాదు. ఒకవేళ వీళ్ళ నుంచి తప్పించుకున్నా మీ నాయన పూరి బాలాజీల పెళ్లికి అంత సులభంగా ఒప్పుకోడు. ఆయన ఎంత మొండిగా మూర్ఖంగా ఉన్నాడో మీకు కూడా తెలుసు. ఆయన పూరిని మీ ఇంటికి కోడలుగా పంపించడానికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఆయన బాధ వేరు. అత్త, నేను మావని అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఈ కసాయుల కంటే మా అమ్మ ఏమంత దుర్మార్గురాలు కాదు. మా అప్పని అడ్డం పెట్టుకుని పూరితో దొరైపాండి పెళ్లి జరిపించడానికి ఎంతకైనా తెగిస్తారు. అవసరమైతే మా అమ్మ అప్ప ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు. ముందు మా అప్పని వాళ్ళ నుంచి తప్పించాలి. ముహూర్తాల వరకు ఆయనకి ఎట్లాంటి భయం ఉండదు. ఆయన ఎట్టో గట్ట తప్పించవచ్చు. అయినా మీ నాయన లేకుండా వాళ్ళు పెళ్లి చేయరు కదా. తప్పు. మనం ఇలా ఆలోచించి అనవసరంగా రిస్క్ చేస్తున్నాం. రిస్క్ ఎలా అవుతుంది? మీ అమ్మ నాయన లేకుండా వాళ్ళు పెళ్లిలో కన్యాదానం ఎలా చేయిస్తారు? దానికోసమైనా వాళ్ళు మీ నాయన్ని తీసుకురావాలి. లేకపోతే ఈ లోపు మనమే ఎలాగోలా తప్పిద్దాం. లేదు, ఖచ్చితంగా వాళ్ళు మా అప్పని కన్యాదానం కోసం తీసుకురారు. అదేంది? ఆయన లేకుండా కన్యాదానం ఎట్ట చేస్తారు? పెళ్లి పద్ధతిగా జరగాలనో న్యాయంగా నడుచుకోవాలనో చూసే మనుషులా వీళ్ళు. మా అప్ప ప్రాణాల మీదకొస్తే ఖచ్చితంగా పూరి గాని మా అమ్మ అప్పాలు గాని ఈ పెళ్లికి తల వంచక తప్పదని వాళ్ళకి చాలా బాగా తెలుసు. పైగా మనం ముగ్గురం మారు వేషాల్లో ఇక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలియకపోయినా పెళ్లి సమయానికి మనం ఎలాగోలా ఇక్కడికి వస్తాం, ఈ పెళ్లిని అడ్డుకుంటాం, ఏదొకటి చేస్తామని వాళ్ళకి తెలుసు. అందుకనే రాజపాండి చాలా బ్రిలియంట్ గా ప్లాన్ చేశాడు. కాబట్టి వీళ్ళు ముహూర్తాలు పెట్టి పెళ్లి పీటల దాకా వచ్చినా మా నాయన్ని తీసుకురారు. మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేందే? ఆడు తీసుకురాకుండా ఎట్టుంటారు? తీసుకురారు. వీళ్ళు మా అప్ప ప్రాణాల్ని అడ్డుపెట్టే ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. తాళి కట్టించుకోకపోతే మా నాయన్ని చంపేస్తామని బెదిరిస్తారు. అప్పుడు ఖచ్చితంగా పూరి తలొంచి తాళి కట్టించుకోవాల్సిందే. అంతేకాదు, ఇప్పటికే ఆడవేషంలో ఉన్నది నువ్వేనన్న నిజం తెలిసిపోయింది. ఆ శేషు కనుక స్పృహలోకొచ్చి నిజం చెప్పాడే అనుకో, మనం ఆడుతున్న నాటకం కూడా అందరికీ తెలిసిపోతుంది. దాంతో మన వేషాలు బయటపడిపోతాయి. అందరం చిక్కుల్లో పడతాం. ఎలాగోలా మా అప్పాని వీళ్ల బారి నుంచి తప్పించాలి. మా అప్పాని తప్పించేసి ఎక్కడైనా జాగ్రత్తగా దాచేస్తే చాలు. ఆ తర్వాత ఏదైనా చెయ్యొచ్చు. నిజమే, నేను ఇంత దూరం ఆలోచించలేదు. మీ నాయన్ని ఇక్కడికి తీసుకుని వస్తే మీ అమ్మ గాని పూరి గాని ఇప్పుడు భయపడుతున్నంత భయపడరు. అదే ఆయన వీళ్ల కళ్ల ముందు లేకపోతే ఆయన ప్రాణానికి ఏమవుతుందోనన్న భయం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన్ని తాలిగట్టిన తర్వాత గానీ విడిచిపెట్టారు రాజపాండి వాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా ముందు మా అప్పాని అక్కడి నుంచి తప్పించాలి. ఆయన తప్పించడం ప్రాబ్లం కాదు. అసలు
ఈ ఊళ్ళో వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తారో తెలీదు, ఆయన ఎక్కడ దాచిపెట్టారో తెలీదు. ఇప్పుడు అది తెలుసుకోవటనట్ట? మీ నాయన ఎక్కడున్నాడో నేను ఈజీగా తెలుసుకుంటాను. అది తెలుసుకోవటనట్ట? ఆడదానికి లొంగనోడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఇప్పటికీ ఆ సింగముత్తుగాడు నేను ఆడదాన్ని అనుకుని ఆ శేషుగాడిని నేను కొట్టుపడేస్తే ఆ విషయం కూడా దాచిపెట్టి ఉంచాడు. దీన్ని బట్టే వాడు నా మీద ఎంత వ్యామోహంతో ఉన్నాడో తెలిసిపోయింది. అదే ఏకాంబరం, మా మాటలు అట్నే ఉంటాయి, నువ్వు గమ్మునుండు. ఇది వేరే ప్రాబ్లం. ఏమైంది? ఇంట్లో ఏమైనా డబ్బులు గిబ్బులు దొంగిలించేస్తున్నారా యాదవలో? అసలు దొంగతనం చేసే వాళ్ళని అస్సలు విడిచిపెట్టకూడదు, నరికి పారేయండి చేతుల్ని. చూసావా మీ అవ్వగారు ఏం చెప్తుందో? ఆవిడ దొంగతనం గురించి చెప్తుంది. ఆవిడ చేసిన దొంగతనాలకి ఈ పాటికో 1,00,000 సార్లు చేతులు నరుకుండాలి. బా వయసు అయిపోయిన కారణం ఆవిడెందుకు టార్చర్ పెడుతున్నావు? నేనెక్కడ పెడుతున్నాను, నీకు చెప్తున్నానంతే. అసలు ఏం జరిగినా కానీ అమ్మని అవ్వని వెనకేసుకునే వస్తుంది. రే, అట్ట దెబ్బలు తిని సావపోతే నిజమేంటో చెప్పి సావచ్చు కదా. నిజం చెప్తే నువ్వు చంపేస్తావని వీళ్ళు భయపడుతున్నట్టున్నారే. అవును, నిన్నంతా వీళ్ళు ఇంటికాడ కనబడలా, యాడుంటారు? వీణ్ణ నటరాజన్ దగ్గర కాపలా పెట్టున్నానులే. ఏంది? ఈ ఎదవల్ని కాపలా పెట్టినావా? ఇప్పుడు తెల్లమహాలేసుకొచ్చి ఇక్కడ భయపడుతున్నారంటే ఇంకా అర్థం కాలేదా ఏం జరుగుంటాదో? మీవేం బుర్రలయ్యా, కండలకు తప్ప బుద్ధికి అసలు బలం చెప్పరా? ఆడ నటరాజును తప్పించుకొని పారిపోయి ఉంటాడు, అది చెప్పలేకే వీళ్ళు భయపడి సస్తాండారు. ఎరా అంతేనా? ఏంది? వాడు తప్పించుకున్నాడా? అవునయ్యా. తప్పుకో నా కొడకల్లారా, తాగేసి పడున్నారా? ఒక్కడిని కాపలా కాయలేకపోయారా మీరు? అయ్యా 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 కొట్టొద్దన్నా, మేము కాపలా సరిగ్గానే ఉన్నామన్నా. వాడెవడో వచ్చాడన్నా, వాడొచ్చి మమ్మల్ని కొట్టి ఆ నటరాజుని విడిపించేశాడన్నా. ఎవరా వాడు? ఎవరు? బాలాజీయా? అవునన్నా. ఏంటి బాలాజీ నువ్వనేది? అవునత్త, ఆయన కాపాడడం కోసం ఆయన ఉన్న ప్లేస్ని తెలుసుకుని వెళ్ళాను. అక్కడున్న మనుషులతో పోరాడి నేను లోపలికి వెళ్ళి చూసేటప్పటికే ఆయన అక్కడ లేరు. లేరా అంటే నువ్వు అప్పని తీసుకెళ్లి జాగ్రత్తగా దాచలేదా? నువ్వు తీసుకెళ్ళలేదా? ముందనుకున్న ప్లాన్ అదే. ఆయన జాగ్రత్తగా తీసుకెళ్లి ఎక్కడో చోట పెళ్లి టైం వరకు దాచుంచుదామని అనుకున్నా. కానీ నేను వెళ్ళేటప్పటికే ఆయన తప్పించుకుని వెళ్ళిపోయినాడు. ఆయన తప్పించుకున్నాడా? లేకపోతే ఆయన తప్పించుకున్నాడని చెప్పి వీళ్ళు నాటకం ఆడుతున్నారా? తప్పించుకున్నాడని వాళ్ళెందుకు నాటకం ఆడతారు? ఎలాగోలా అల్లుడైనా వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు, అది చాలు. లేదు, ఆయన తప్పించుకుని ఉంటే మనకి వాళ్ళకి కనీసం ఫోన్ అయినా చేసేవారు కదా. ఆయన దగ్గర ఫోన్ ఉండాలి కదా, అన్ని వీళ్ళు లాగేసుకుని ఉంటారు. అయ్యో, అక్కడి నుంచి తప్పించుకున్నారు గాని వీళ్ళు వదులుతారా? ఆయన కోసం ఇక వేటాడుతూనే ఉంటారు. తప్పించుకున్నాడన్న కోపంతో ఆయన ఏం చేస్తారో తెలీదు. మీరేం భయపడకండి అత్త, మామ ఎక్కడున్నా జాగ్రత్తగానే ఉంటారు. ఆయన ఎక్కడికో వెళ్ళుండడు, ఈ ఊళ్ళోనే ఉండుంటారు. నేను ఆ మెస్ ఓనర్ మనీతో చెప్తా, ఆయన ఎక్కడున్నా తెలుసుకుంటారు. మామూలు నేను కాపాడుంటే బండి వీళ్ళకి అంతపడకుండా భద్రమైన ప్లేస్లో ఆయన దాచించేవాడిని.
ఆయనకు కూడా నన్ను అర్థం చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు నేను కష్టపడి ఆయన కాపాడడానికి వెళ్ళినా కూడా ఆయన నన్ను అర్థం చేసుకునే అవకాశం ఉండదు. పర్లేదు అత్త, మామైతే ముందు వాళ్ళ దగ్గర నుంచి బయటపడ్డాడు కదా, అది చాలు. భగవంతుడా, ఆయన ఎక్కడున్నా వీళ్ళ కంటపడకుండా కాపాడు తండ్రి. ఆయన క్షేమంగా ఉండాలి. పూరి, ఎందుకు ఏడుస్తుండవు? ఇప్పుడు భయపడాల్సిందేం లేదు. ఆయన ఎక్కడో చోట జాగ్రత్తగానే ఉండుంటారు. ఇప్పుడు పాప ఆయన దగ్గర ఫోన్ లేకపోయినా ఏదో రకంగా ఎక్కడో చోట నుంచి ఫోన్ తీసుకునే ఆయన జాగ్రత్తగా ఉన్న విషయం మీకు చెప్పడానికి ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చేంత వరకు మాకొచ్చి కంగారుగానే ఉంటుందయ్యా. తప్పకుండా ఫోన్ వస్తుంది అత్త, మీరేం భయపడకండి. ఇంకో విషయం, ఇప్పుడు మామ గురించి తెలుసుకునేదానికి ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఇక చాలరా నీ నాటకాలు. ఇక నీ మేనేజ్మెంట్ లో పనిచేయవి. ఇంకా ఇక నీ బండర్ మొత్తం బయటపడిపోయింది. అరే శేషు, లేచి మళ్ళీ మొదలు పెట్టినావా నువ్వు? ఇదిగో ఇక్కడ ఉంది చూడు పుష్ప. ఇది పుష్ప కాదు, ఫైర్. మగోడు వీడు. అబ్బా రే, నన్ను కొడతావేంట్రా? ఇందాక అరగంట ముందు నేను నీ రూమ్ లోకి వస్తే నన్ను మగోడు కాదు ఆడదాని వంటిది. ఏంది నువ్వనేది? నిన్న ఆడదని నేనెప్పుడన్నాను? వీడికి మధ్య దొబ్బింది నాయనా. లేదు, పుష్ప మగాడు. నేను నిరూపిస్తా. ఏం చేస్తున్నావురా? చూసావా నాయనా, ఆడదాని కోక పట్టుకుని లావుతున్నాడు. కోక పట్టుకుని లావుతావురా నువ్వు? నన్ను కొడతావేంట్రా? నేను వీడికి మైండ్ బాగా దొబ్బినట్టుంది. ఇందాక కూడా సడన్ గా నిద్రలోంచి లేచి నన్ను చూసి ఆడదాని అనుకుని పంచి పట్టుకుని లాగబోయాడు. ఇప్పుడు పుష్ప చీర పట్టుకుని లాగేస్తున్నాడు. జాగ్రత్తగా ఉన్నాయను, నీ పంచి కూడా లాగేస్తాడు. రే, ఏం జరుగుతుంది అక్కడ? నా చీర పట్టుకుని లాగుతావా? ఇన్నాళ్ళు పదిలంగా దాచుకున్న నా శీరాన్ని దోచుకోవాలని చూస్తా ఉంటే సింగమూర్తి చూస్తూ కూడా ఏమీ అనకుండా ఉన్నాడంటే ఇంక నేను ఇంట్లో ఉండడం అనవసరం. నా శీరానికి సెక్యూరిటీ లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఎప్పుడు వెళ్ళిపోతాను. పుష్ప, నువ్వు వెళ్ళిపోతే ఎట్టా? వీడికి మెంటలెక్కింది. నేను చెప్పేది వినండిరా. ఏందిరా నువ్వు చెప్పేది? ఏషాలేస్తున్నావా? ఏషాలు రై, వీడిని తీసుకుపోయి స్టోర్ రూమ్ లో పడేసి లాక్ చేసేయండి. బయటికి రానియబాకండి. చూస్తా ఉంటే కరిసినా కరిసేటట్టున్నాడు. అవునవును, తీసుకెళ్ళిపోండి. కరిసినా కరుస్తాడు. మొన్న కూడా కరవడానికి వచ్చాడు కదా. వదిలేయండి రా. అయ్యో, నేనా సీరియస్ అయ్యేది? ఏం వాగుతున్నావు నువ్వు? ప్రేమ లేదంటావా? నీ మీద ప్రేమ లేకనేనా ప్రాణంగా చూసుకున్నా అమ్మా నాన్నని కూడా కాదని నీతో తాళి కట్టించుకున్నాను? అంతే, మీ మగాళ్ళంతా అంతే. ముందేమో బుజ్జి బంగారం అని వెంట పడతారు. ఒకసారి మీకు తల్లోంచి తాళి కట్టించుకుంటే తర్వాత కాలి కిందేసి తొక్కి మీరు చెప్పినట్టు వింటే ప్రేమున్నట్టు, లేకపోతే లేదంటారు. అలా కాదే, ప్లీజ్. వద్దు. నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఆశలుంటాయి. అవి ఎప్పటికీ నీకు అర్థం కావు. నీకు కావాల్సింది జరిగిపోవాలంతే. పెళ్ళయి ఇన్నాళ్లైనా నేను దగ్గరికి తీసుకోలేదనే కదా ఇంత ఇది చేస్తున్నావు. సరే, నీ ఇష్టం. ఎలా కావాలంటే అలా పడుంటాను. అలా కాదే. ఏదో మా అక్క పెళ్లి కోసం మనం దంపతులుగా ఇప్పుడే కాపురం చెయ్యొద్దని రిక్వెస్ట్ చేశాను. నాకంటే సెల్వి, సామి అల్లుడేనా? సామి ఎక్కడున్నారు సామి? నేను ఈ ఊర్లోనే ఉన్నాను. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళు? లేదు, బెదిరిస్తున్నారు. మీరెక్కడున్నా వెతికి పట్టుకొని చంపేస్తామంటున్నారు. ఎక్కడున్నారు సామి? నేను జాగ్రత్తగానే ఉన్నాను. నేను వస్తాను. సమయం చూసుకొని వచ్చి వాళ్ళని ఎలా దెబ్బతీయాలో అలానే దెబ్బతీస్తాను. సామి, నేను చెప్పేది విను. కొన్ని విషయాలు ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకో విషయం చెప్పనా? ఏంటి సెల్వి? మీరు కోపడకపోతే బాలాజీ పూరి పెళ్లి గురించి మీరు ఆలోచిస్తానంటే చెప్తా. సెల్వి, సామి, నేను చెప్పేది విను సామి. సెల్వి, హలో సెల్వి.
ఏమి నటరాజు? సెల్వి, సెల్వి, ఏమైంది? నీ ముద్దుల పెండ్లాం మీద కొరడా నాట్యం చేస్తా ఉంది. సెల్వి, దెబ్బ దెబ్బకి కొరడా ముద్రలు నీ పెళ్ళాం ఒంటి మీద పెచ్చుల్లా లేస్తా ఉండాయి. వీడియో కాల్ చేసుంటే బాగుండేది నటరాజా. నువ్వు కూడా చూసేవాడివి. వీడియో కాల్ చేస్తావా? ముత్తులక్ష్మి, నా భార్యనేమైనా చేసావంటే చంపేస్తాను. రా, అంత ధైర్యం ఉన్నవాడివైతే రా, వచ్చి చంపు చూద్దాం. ముత్తులక్ష్మి, ముత్తులక్ష్మినే. మంచిగా చెప్తే మీ బుర్రలకెక్కదు కదా. ఏంట్రా మీ ప్రాబ్లం? నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెండ్లి చేసేదానికి అసలేంటి నీ నా కూతురు గొంతు కోయడానికి నేను సిద్ధంగా లేను. అయితే సరే, కాసుకో. నీ పెళ్ళాం గొంతు, నీ అత్త గొంతు కోసేస్తాను. నీ కూతుర్ని దొరై పాండేకిచ్చి పెండ్లి చేస్తాను. వద్దు, అలాంటి పని చేయొద్దు. అయితే రా, పారిపోయి తల దాచుకోవడం కాదు, వచ్చి ఎదురుగా నిలబడు. అప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెండ్లి చేసి కన్యాదానం చెయ్యి. లేకపోతే నీ భార్య, నీ అత్త ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. హలో ముత్తులక్ష్మి. సార్, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, నాకు తెలిసే వాడు ఎక్కడికెళ్ళినా నీకు ఫోన్ చేస్తాడని. అందుకే కాసుకొని కూర్చున్నా. సరిగ్గా నువ్వు మనిషివా రాక్షసువా అలా పట్టు కొడుతున్నావు? ఇంకా నేను రాక్షస అవతారం ఎత్తలేదు. రాక్షస అవతారం ఎత్తుంటే ఈ పాటికి మీ పీకలు తెక్కోసేదాన్ని. నీ అల్లుడొచ్చి పెళ్లి జరిపించేదానికి మారాం చేశాడే అనుకో, అప్పుడు తెగుతాయి పీకలు. అయ్యో, ఏం వియంకుడా, ఊరు తిరిగి చూడాలని నాకు చెప్పుంటే నేనే 10 మంది మనుషుల్ని పెట్టి ఊరంతా తిరిగి చూపించమనేవాణ్ణి కదా. ఇట్టా దొంగచాటుగా పారిపోయి ఊరంతా తిరిగొచ్చేదెందుకు? రా, ఆన్నే నిలబడిపోయి ఉంటే మళ్లీ మర్యాద ఇయ్యలేదనుకుంటారు వియ్యంకుడికి. ఎంత కాదనుకున్నా వియ్యంకుడివి. ముత్తులక్ష్మి, మీ వియ్యంకుడొచ్చాడు, మర్యాద చేయవా? పోయి మంచినీళ్లు తీసుకురా. అంతా మన తల రాతమ్మా. మీరందరూ కలిసి వీళ్ళని ఎలాగైనా ఎదుర్కోగలరు. ఏం జరిగినా ఆ దొరైపాండి బారి నుండి పూరి పెళ్లిని తప్పించగలరు, బాలాజీకిచ్చి పూరి పెళ్లి చేయగలరు అనుకున్నాను. కానీ విధి రాత, పూరికి ఆ తలరాత తప్పేటట్టు లేదు. పరిస్థితి చూస్తుంటే దొరైపాండికి పూరికి పెళ్లి జరిగేటట్టే ఉంది. పాటి, కల్లో కూడా ఆ మాట అనొద్దు. మా ప్రాణాలు పోయినా సరే ఆ దొరైపాండికి పూరికి పెళ్లి జరగదు. జరగకపోతే అందరి ప్రాణాలు తీసేటట్టే ఉన్నారే వాళ్ళు. పాటి, ముందు ఈ విషయం చెప్పు. అప్పాని ఎలా రప్పించారు ఇక్కడికి? అప్ప ఎందుకొచ్చారు? ఏం చేస్తాడే? రాకుండా ఏం చేస్తాడు?
మీ అప్ప ఇక్కడికి రాకపోతే మీ అమ్మని నన్ను చంపేస్తామని బెదిరిస్తే ఇక్కడికి రాకుండా ఎలా ఉంటాడే? అసలు వీళ్ళు అప్పని ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఆయన్ని బెదిరించడం ఏంటి? నిన్న రాత్రి మీ అప్ప ఎవరి ఫోను నుంచో మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ముత్తులక్ష్మి వచ్చి ఫోన్ లాగేసుకుంది. మీ అప్పతో ఫోన్లో మాట్లాడుతూ మీ అమ్మని నానా చిత్రహింసలు పెట్టింది. ఏం చేసింది అది? అమ్మని ఏం చేసింది? మీ అప్పతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ముత్తులక్ష్మి మీ అమ్మని కొరడాతో చితకబాదిందే. గొడ్డని కొట్టినట్టు కొట్టింది. చూస్తా. ఇప్పుడు చెప్తున్నా చూడు, మా అక్క మెళ్ళలో నీ కొడుకు తాళి కట్టాడంటే వాడి చావుని కొని తెచ్చుకున్నట్టే. మా అక్క మెళ్ళలో బాలాజీయే తాళి కడతాడు. ఆపండి చూద్దాం. మాకేం తెలీదు మామా. కనకరత్నం అమ్మ చెప్పిన ఆలోచన మంచిదే. అందరినీ బయటకు పంపించేద్దాం. రేయ్, అందరూ వినండి. ఆ గీతకి మీలో ఎవరో ఒకళ్ళు విషయాలన్నీ చేరేస్తున్నారని తెలుసు. ఎవరైతే చేరవేస్తున్నారో వాళ్లు పోయి నా మాటగా చెప్పండి. మర్యాదగా గంట లోపల ఆ గీత నా ముందుకొచ్చి నిలబడాలి. లేకపోతే దాని కుటుంబం ఎవరూ బ్రతకరని చెప్పండి. పొండి, బయటికి పండి. వెళ్ళండి. మీరేంటి ఈడే నిలబడున్నారు? వెళ్ళిపోండి బయటికి. మాకేం సంబంధం లేదు. మేమెందుకు పోవాలా? మేమేదో పని చేసుకోవడానికి వచ్చాం. అందరినీ వెళ్ళమంటున్నారు కదా, మనం మాత్రం ఉంటే ఎట్లా? పదండి పోదాం. నటరాజన్, వస్తది నీ కూతురు రాణి. నా భార్యకి ఈ గతి పట్టించిన దాని గతి మీ గతి ఏమవుతుందో వచ్చినాక చూపిస్తా. మారువేషంలో ఉన్నది మనవే అని వాళ్ళకి తెలియకూడదు. కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండాలి. పూరి బాలాజీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనైనా జరగాలి. అవతల వాళ్ళ ప్రాణాల మీదకే వచ్చేసిందంటే ఇంకా పెళ్లి పెళ్లి అంటావేంది? నువ్వన్నా చెప్పరా. సుడిగీత, నిన్నటి వరకు పెళ్లి జరగాలనుకునే దానికి ఒక కారణం ఉండదు. మీ నాయనకి నేనంటే ఇష్టం లేదు, మా అమ్మ అంటే కోపం. కాబట్టి పెళ్లి కొప్పుకోవడం. ఎక్కడ పెళ్లి జరిగితేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. కాబట్టి ఇక్కడ పెళ్లి జరిపించాలనుకున్నాం. ఇప్పుడు మా పెళ్లి కంటే వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. ముందు వాళ్ళని క్షేమంగా బయటపడేయగలిగితే ఆ తర్వాత మీ నాయన అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోపోయినా పర్లేదు. వాళ్ళ ప్రాణాల కంటే నా పెళ్లే ముఖ్యం కాదు. లేదు, వాళ్ళ ప్రాణాలు ముఖ్యమే, మీ పెళ్లి ముఖ్యమే. గీత, మొండిగా ఉండదు. మొండిగా లేను. నేను బలంగా నమ్మిందో చెప్తున్నాను. నేను వెళ్తాను, మీరిక్కడే ఉండండి. నేను ఒప్పుకోను. చెప్పాను కదా, కదిలితే నేను చచ్చినంత ఒట్టని. దయచేసి ఎవరూ రావద్దు, ఇక్కడే ఉండండి. గీత,
కొడతావా? నిన్ను ప్రాణాలు తీయకుండా వదలనే. రై అన్నా సింగమ్మతో ప్రాణాలు తీయడం మీకు అలవాటేమో కానీ చూడ్డం నాకు అలవాట్లేదు. కన్నుకి కన్ను కాలికి కాలు అంటారు కదా, దేన్ని చంపడం శిక్ష కాదు, దేనికైనా న్యాయమైన శిక్ష ఉండాలా. అవునే బాబు, మీరు కోపంలో పుస్తకాలు జరిగినట్టు తలకాయలు నరుగుతా ఉంటే ఆ తర్వాత మేము పోలీసు కేసులని తిరగలేక చేస్తాం. దీని పొగరు అంతా ఇంత కాదు. ఎంత పొగరు లేకపోతే ఆ ముత్తులక్ష్మినట బంధించి గొడ్డును బాదినట్టు బాధింది. ఇదేం చేసిందో అదే శిక్ష దీనికి పడాలా. ఆ ముత్తులక్ష్మితోనే దీనికి శిక్ష